ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం మాట్లాడుకున్న అంశం అయిపోయిందని చెప్పి ఉన్నాం. ఈరోజు ఇంకొక కొత్త అంశంతో మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క కొత్త అంశం ఏంటంటే, ఇది కూడా ఈరోజు పూర్తయిపోయే ఒక 1 డే మెసేజ్ కింద మనం మాట్లాడుకుందాం. అంటే ఎప్పటికప్పుడు మనం చెప్పుకునే దాని కింద మనం ఎప్పుడు తీసుకునే కంటిన్యూ అయిన మెసేజ్ కాకుండా ఇప్పటితోటి పూర్తయిపోయి ఒక 1 డే మెసేజ్ ఇప్పుడు మనం చూసుకుందాం. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు నేను వాక్యం చదువుతున్నాను, వినండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏంటంటే, మమ్మును ఏలమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవుని వలన మానవులను దేనిని మానవులను దేవుని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలము నేనియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్టు, నీవు వచ్చి మమ్మను ఏలమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునైండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదనా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్టు, నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి, దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నయు, నీవు వచ్చి మమ్మను ఏలమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగనుగోరుచున్నారా? రండి, నియమించగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం వాక్యం చదివి ఉన్నాం కదా. ఇప్పుడు ఈ చదివిన వాక్యంలో కొన్ని చెట్ల కోసం ఇక్కడ రాయబడి ఉంది. ఇది గతంలో కూడా నేను చెట్లకి సంబంధించిన ప్రసంగం ఇచ్చినప్పుడు, అంటే ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇచ్చినప్పుడు చాలా చెట్ల కోసం నేను చెప్పాను. చాలా చెట్ల కోసం చెప్పాను. ఏ చెట్టు దేనికి సంబంధించి పోల్చబడిందో కూడా చెప్పాను. అది కూడా నెల రోజుల పైనే మనం చెప్పుకున్నట్టున్నాం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులోని మరలా ఇంకొకసారి మీకు జ్ఞాపకం చేద్దామని చెప్పి ఇంకొకసారి ఆ యొక్క బిట్ ఒకటి నేను తీసుకున్నాను. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని చెట్లలో ఒక 4 చెట్లు, ఒక 4 చెట్లలో 3 పనికొచ్చే చెట్లు. ఒకటి పనిచేయని చెట్టు. పనిచేయని చెట్టు అంటే గనక, అంటే ముళ్ళ చెట్టు పనిచేయిందే కదా అనుకోవచ్చు. కానీ ముళ్ళ కర్ర కూడా చెక్క దేనికి ఉపయోగిస్తారు? నల్ల తుమ్మ కర్ర ఏదో అంటూ ఉంటారు కదా, అలాగా. విషయం ఏంటంటే, యేసు ప్రభువారి యొక్క ముళ్ళ కిరీటము ముళ్ళ చెట్టుకి ఆ యొక్క మోనికి సాదృశ్యమై ఉన్నది. ఇక్కడ చెట్లన్నిటిని వెళ్ళి ఒక పెద్ద ముసల చెట్టు అడుగుతుందట. అంటే ముసల చెట్టు అని ఇక్కడ లేదు, కానీ ఒక చెట్టు అడుగుతుంది. ఏమని? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళింది. అబ్బాబే, నా మంచి తైలాన్ని
నా మంచి మాధుర్యాన్ని నేను ఇవ్వక మానేదనా? ద్రాక్షకాయ నుంచి ఏమొస్తాయి? మనకి ప్రభురాత్రి సంస్కారానికి ఏర్పాటు చేయడానికి మంచి ద్రాక్షారసం వస్తుంది. అలాగే జనాలందరూ కూడా నాశనం అయిపోవడానికి వస్తుంది. దాని జ్యూసు పవిత్రతకి ఉపయోగిస్తారు, దాని జ్యూసు అపవిత్రతకి ఉపయోగిస్తారు కదా. ఒకటి దాంతో మందు రెడీ చేస్తారు, రెండు మన యొక్క కార్యక్రమంలో చాలా అవసరమైంది క్రైస్తవులకు. అది ద్రాక్షకాయల నుంచి ద్రాక్షారసమును మనం ఏర్పాటు చేస్తూ ఉంటారు మన యొక్క దైవజనులు, మన పాప క్షమాపణ నిమిత్తం. అలాగే మనుషుల్లో కూడా మంచి చెడు కూడా ఉంటూ ఉంటాయి. మనం ఉపయోగించే దాన్ని బట్టి ఆ యొక్క పరిస్థితి ఉంటుందని చెప్పాను. నేను చాలాసార్లు చెప్పాను. చూడండి, ఒక మంచి ఫ్లవర్ వాజ్ కొని, చాలా కాస్ట్లీ ఫ్లవర్ వాజ్ కొని, ఇది కూడా చాలాసార్లు చెప్పాను. అది టీవీ మీద పెట్టినా, ఫ్రిడ్జ్ మీద పెట్టినా, అందమైన ఎవరన్నా వచ్చినప్పుడు, మన ఇంట్లోకి విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా మన ఇంట్లో అందమైన కబోర్డ్స్లో పెట్టుకొని ఒక అందంగా ఉంటుంది. అంతే తప్ప దాన్ని తీసుకెళ్ళి బాత్రూముల పక్కన, లేకపోతే మనం వేస్ట్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా చెత్త పక్కన, అలా పెడితే దాని వాల్యూ ఏమైనా ఉంటుందా? వెంటనే వాళ్ళు ఏమంటారు, అబ్బా ఇంత మంచి ఫ్లవర్ వాజ్ తీసుకొచ్చి చిరాగ్గా ఉన్న ఇలాంటి ప్లేసుల్లో పెట్టేవేంటి అంటారు. అంటే అది విలువైందే, మనం పెట్టే ప్లేస్ బట్టి దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది, దాని విలువ మారిపోతూ ఉంటుంది, అది పెట్టే ప్లేస్ బట్టి. అలాగే ఈ చెట్లు కూడా చాలా శ్రేష్టమైనవి ఉన్నాయి, శ్రేష్టం లేనివి ఉన్నాయి, మనిషికి ఉపయోగకరమైనవి ఉన్నాయి, హానికరమైనవి కూడా ఉన్నాయి. అలాగే ఈ చెట్టు, ద్రాక్ష చెట్టు మనకు క్రైస్తవులకి ద్రాక్షారసం కింద ఉపయోగపడుతుంది. తర్వాత దాంతో ఏం తయారు చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక దానికోసం నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నా మాధుర్యమును, నా రసమును నా దేవునికి ఇవ్వకుండా, ప్రజలకి కాయల కింద నేను ఉపయోగపడకుండా ఇటు అటు ఊగడానికి వచ్చేదానికి నేనేమైనా పిచ్చిదానిలాగా ఏరేదానిలాగా కనబడుతున్నాను. తర్వాత అంజూరపు చెట్టు, నా కాయలని నా తైలాన్ని నేను ఇవ్వకుండా, అంజూరపు చెట్టు నుంచి ఏమొస్తుంది? తైలం వస్తుంది కాయల నుంచి. అంజూరపు నూనె కూడా అంటారు, తెలుసు కదా. సేమ్ ఇది కూడా అదేమాట మాట్లాడు. నేను ఇయ్యక ఇటు అటు తిరగడానికి పని పాట లేక రమ్మంటావా? నేను రాను. దేవునికి మాత్రం ఉపయోగపడతాను. తర్వాత ఇంకొక చెట్టు ఏంటి? ఒకటి అంజూరపు చెట్టు, రెండు ద్రాక్ష చెట్టు, మూడు ఒలివల చెట్టు. ఒలివల చెట్టు అంటే ఇంకా చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది. అది కూడా తైలానికి ఉపయోగపడుతుంది. తైలానికి ఉపయోగపడడం కదా, మెయిన్ ఇంపార్టెంట్ అయిన కాయలు కూడా నూనెకి, తైలానికి ఎక్కువగా ఉపయోగపడే ఒలివ చెట్టు. ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెట్లు మంచి చెట్లు కాబట్టి నేను మంచికే ఉపయోగపడతాను అంతే. ఈ చెట్లన్నీ రావని చెప్పి ఒప్పుకోలేనప్పుడు గుర్రాన్ని బలవంతాన తీసుకెళ్ళి చెరువు దగ్గర నీళ్లు తాగించలేం కదా, దానికి దావత్ అయితేనే తాగుతుంది, లేకపోతే తాగదు. అలానే ఈ చెట్టు కూడా ఈ ముళ్ళ చెట్టు దగ్గరికి రాగానే వీళ్ళందరూ గ్రూప్గా, సరే మనకంటే ఎవరో ఒక పెద్ద ఉండాలి కదా, చెయ్యాలి కదా అని వీళ్ళు రావడం ఎక్కడికి వచ్చారంట? ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చి ముళ్ళ చెట్టు పొదని అడుగుతున్నారంట. చెట్టా నీవు మాకు రాజుగా ఉంటావా, మమ్మల్ని ఏళ్తావా అని. ఇక దాని సంబరం చూడాలి. ఎందుకంటే అది లోకానుసారమైన చెట్టు, అది భూమండలం అంతా కూడా పాక్కునే చెట్టు, అది అందరినీ కూడా నాశనము చేయు చెట్టు. దాని కిందకి ఎవరు వెళ్ళరు. ఎండిన చెట్టు ముళ్ళులన్నా విరిగి కింద పడిపోతాయి. ఎంత పొడుగుండి ఎంత లోనికి గుచ్చుకుపోతే ఎవరన్నా వెళ్తారు? అసలు ఎవరు వెళ్ళరు. అవి ఎక్కువగా అక్కడక్కడ ఎవరన్నా ఉంటే, అడవులకు సంబంధించి ఎవరన్నా ఉంటే అవి ఏమన్నా ఏంటది కాల్చుకోవడానికో, లేకపోతే చలిమంట వేసుకోవడానికి, ఏ పొయ్యిలో పెట్టుకోవడానికి అలా పనికొస్తాయి తప్ప వేరేగా కదా. చెక్క బాగా పెద్ద మానే బాగా ముదిరితే అప్పుడు దాని నుంచి చెక్కలో ఏమైనా తీసుకొని చేస్తారేమో. దాని చెక్క కూడా వాల్యూ ఉంటుంది, కానీ అది ఇదిగా ఉంటుంది. అలాగా వాళ్ళు అడిగేటప్పటికి చాలా ఆనందపడిపోయిందట, చాలా ఇదైపోయింది. ఎందుకంటే అది నాశనకరమైన చెట్టు, ఉపయోగకరమైన చెట్టు అది కానే కాదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని చాలా శ్రేష్టంగా సృజించాడు. తల్లి గర్భంలో ఏ పాపమో తెలియదు, పుట్టి మన జ్ఞానం మనకు వచ్చి, మన ఒంటి మీదకి మన వయసు మనకు వచ్చి, మన యొక్క బుర్రలో మన తలంపుల్లో మన యొక్క జ్ఞానం మనకి వచ్చేదాకా కూడా మనం ఇంకా చైల్డ్ మెంటాలిటీ కలిగిన వాళ్ళమే.
ఒకవేళ శారీరక ఆకారం ఎదిగిపోవచ్చేమో. తినే ఫుడ్ బట్టి, లేకపోతే జీన్స్ ప్రాబ్లం బట్టి, దేని బట్టో నీ యొక్క శరీరం పొట్టవ్వచ్చు, పొడుగవ్వచ్చు, ఏదవ్వచ్చు. కానీ బ్రెయిన్ అనేది మెచ్యూరిటీ లేనప్పుడు నువ్వు ఎంత వయసుకి సంబంధించి ఉన్నా చూడండి, పిచ్చివాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు వయసుకు వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళకి యొక్క మెంటాలిటీ పనిచేయదు. వాళ్ళ బ్రెయిన్ పనిచేయబట్టి వాళ్ళు పసితనానికి చెందిన వాళ్ళు ఉంటారు. వృద్ధులు కూడా అంతే. వాళ్ళ వయసు చాలా ఉంటుంది. కానీ వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్‌గా పనిచేయదు. అప్పుడు వాళ్ళు కూడా పసిపిల్లలతో సమానమే. జ్ఞానం లేనటువంటి వ్యక్తులు పోల్చుకోవాలంటే వృద్ధాప్యంలో ఉన్నవారు గానీ, పిచ్చివారిని గానీ మనం పోల్చుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిలో దేవుడు మనల్ని సృజించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ వయస్సులో వింటున్నాం, ఇదే వయసో, చెప్తున్న నాదే వయసో, మీది మీకు, నాది నాకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మన వయసులతోటి మనకు నిమిత్తం కాదు. మన వయసు అయిపోతుంది కదా! మన జ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం? మన తలంపులను దేనికి ఉపయోగిస్తున్నాం? దేవుడు నన్ను చాలా శ్రేష్టంగా తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడు బయటకొచ్చి నేనెందుకు ఇలా మలినమైపోయాను? దేవునికి నేను శ్రేష్టమైన అంజూరపు చెట్టులాగున్నానా? ద్రాక్ష చెట్టులాగున్నానా? ఒలివ చెట్టులాగున్నానా? ఏ చెట్టును పోల్చుకొని నేనున్నాను? లేకపోతే నేను అందరినీ నాశనం చేయు ముళ్ళ తుప్పల్లాగున్నానా? నా భర్తనే కానీ, నా పిల్లల్నే కానీ, నా భార్యనే కానీ, లేకపోతే కుటుంబంలో నేను ఏ రీతిగా ఉన్నాను, నా భార్య పాత్ర, నా భర్త పాత్ర, నా తల్లిదండ్రుల పాత్ర, నా యొక్క జీవిత విధానాన్ని నేను ఏ రకంగా నడిపించగలుగుతున్నానని ఒక్కసారి మనం ఆలోచించుకోగలిగితే ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు చనిపోతావు. ఎక్కడో దిక్కున బాధ పెట్టేస్తారు. గౌరవం ఉంటే 10 మందిలో పాతి పెడతారు. గౌరవం లేకపోతే కుటుంబం మధ్యలో ఉంటే ఏదో చోట ఎక్కడో పాటేస్తారు. లేదు అంటే అనాథైతే ఏదో అయిపోతుంది. ఇంక మొత్తానికి ఆ బాడీ ఏదో అయిపోతుంది. దాని విషయం పక్కన పెడదాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఈ రీతిలో చూసుకుంటే నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నీ ఆత్మ స్థితిగతులు ఏంటి? దేవుడు చెప్తుందే ఈ ఆత్మ. నిన్న కూడా ఇదే చెప్పాను నేను. దేవుడు నీకు ఇచ్చిందే ఈ ఆత్మ. నీ శరీరం అనే గుడారము దేవుని యొక్క ఆత్మకు నిలయమై ఉన్నది కానీ నీది కాదని చెప్పాను. నీ దేహం దేవుని యొక్క ఆలయం అని చెప్పాను. ఆయన ఆలయానికి నీ యొక్క శరీరము ఒక గుడారమై ఉన్నదని కూడా చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇహలోక జీవితంలో ఇహలోక మాలిన్యం అంటకుండా బ్రతుకుతున్నామా? అంటు కట్టబడినట్టుగా మాలిన్యంతో మనం అంటుకట్టి జీవించబడుతున్నాం. ఒక్కసారి మనం చూసుకోవాలి. ఈ ముళ్ళ చెట్టు అందరినీ పాడు చేసినట్టుగా మరి ఆ యొక్క ప్లేస్లోకి ఎవ్వరు కూడా వెళ్ళకుండా, ఎవరిని రానియకుండా నీ చుట్టుపక్కల ఉన్నవారే కానీ, నీ కుటుంబ సభ్యులే కానీ, నీ రిలేషనే కానీ ఎవరైనప్పటికీ కూడా నిన్ను పాడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మెంటల్‌గా నేను పాడు చేసేవాళ్ళు, ఫిజికల్‌గా నేను పాడు చేసేవాళ్ళు ఉంటారు. శారీరకంగా కూడా నీకు మనశ్శాంతి లేకుండా ఆ యొక్క మెంటాలిటీ బట్టి నువ్వు చేస్తున్న పని ఏంటో తెలీదు, నువ్వు నడుస్తున్న నడవడిక ఏంటో తెలీదు, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావో తెలీదు. ఎందుకంటే నీ మైండ్ కరెక్ట్‌గా లేనప్పుడు నీ బాడీ కరెక్ట్‌గా ఉండదు. నీ బాడీ కరెక్ట్‌గా నడవదు. నీ మైండ్ పాడైపోయింది కాబట్టి నీ బాడీ కూడా అటు ఇటు మనసుకి శాంతి లేకుండా తిరుగుతూ ఉంటావన్నమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఆహారాన్ని నీ భార్య బిడ్డలు పెట్టి నువ్వు పెట్టుకుంటూ ఉంటే, అదే చేత్తో నీ కష్టాన్ని, నీ భోజనాన్ని నీ చేత్తో నువ్వు నోటి దగ్గర పెట్టుకున్నప్పుడు నీ చెయ్యి తోసేసేవారు ఉన్నారేమో కానీ ఉన్నారు కానీ వాళ్ళ సంపాదనతో, వాళ్ళ తిండితోటి, వాళ్ళ చేతితోటి నీ నోట్లో ముద్ద పెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు. అది మాత్రం గుర్తెట్టుకో. ఏ రాజు నిన్ను కాపాడడు, ఏ రాణి నిన్ను కాపాడదు, ఏ నరుడు నిన్ను కాపాడాడని దేవుడు చెప్తున్నాడు కదా. రాజులను నమ్ముకుంటున్నావా? నాశనం అయిపోతావు. నరుల మీద ఆశ్రయపడుతున్నావా? ఒక్కరోజు కూడా నీకు ఆశ్రయం ఇవ్వరు. నువ్వు బాగున్నావనుకో, నీ శత్రువులైనా చూడు, అది ఏ రిలేషన్ అయినప్పటికీ, నీ ఫ్యామిలీ అవ్వచ్చు, నీ నైబర్స్ అవ్వచ్చు, అదర్స్ అవ్వచ్చు, ఎదురింటి వాళ్ళు పొదిరింటి ఎవరైనా బాగాలేనప్పుడు చూడు. నువ్వు బాగాలేనప్పుడు మాత్రం ఎవరి దగ్గర నుంచి మంచిలు కూడా ఆశించకు. ఎవరి దగ్గర నుంచి మంచిలు కూడా మనం ఆశించకూడదు. ఎందుకంటే ఒకళ్ళని ఆశించే పరిస్థితి లేకుండా దేవుడు నిన్ను పెంచుతాడు. అలా నిన్ను ఆయన పెంచాలి అంటే నువ్వు ఆయన దగ్గర వంగి ఉండాలి. నీ ఒళ్ళు ఉంచాలి, నీ తలంపులు ఉంచాలి, నీ మైండ్ వంచాలి. నువ్వు వంగుని ఆయనకు బ్రతుకుతున్నావా, రొమ్మెరుసుకొని ఆయన దగ్గర బ్రతుకుతున్నావా చూడాలి. పనికొచ్చి చెట్లు కిందకి దిగజారే ఉంటాయి. అట్లు కొమ్మలు రెమ్మలు కూడా కిందకి దిగజారే ఉంటాయి. చక్కగా కాయలు కాస్తూ ఉంటాయి. చక్కగా అందరి పని చేస్తాయి. పడుకోవచ్చు, కాయలు తినచ్చు, తలకు నూనె రాసుకోవచ్చు. అంతే ఇక ఆరోగ్యం అయ్యి. ఈ ముళ్ళ చెట్టు చూస్తేనే జడిసిపోతారు.
ఆ చెట్టు దగ్గరికి ఏం వెళ్తాంరా, అక్కడే కూర్చుంటాం, పనికిరాని చెట్టురా, మన బట్టలు పాడు చేసేస్తుంది, మన ఒళ్ళు పాడు చేసేస్తుంది, చీరేస్తుంది, గుచ్చుకుపోతే. అసలు ఆ సరిసరి ప్రాంతాలకి వెళ్ళకపోగా ఆ చెట్టుకి ఎంత చెడ్డ పేరు. మనిషిని దేవుడు చెట్లతో పోల్చాడని కూడా నేను చెప్పాను. కాబట్టి నీ జీవితాన్ని ఏ రకమైన ఫలభరితమైన జీవితం కింద ఉంచుకుంటున్నావో చూడు. నేను చెప్తున్నాను, మన కుటుంబరీతి మామూలే, కానీ నీ హృదయం ఎప్పుడు నీ భర్తకో, నీ పిల్లలకో, నీ ఇరుపొరు వరకో ఇవ్వక వాళ్ళకి సంపాదన ఇవ్వి, వాళ్ళకి ప్రేమ ఇవ్వి. నీ భర్తకైనా, నీ భార్యకైనా, నీ పిల్లలకైనా, పిల్లలు మీకైనా. అది ఇహలోక ప్రేమే. కానీ దేవుని ప్రేమ నువ్వు ఎప్పుడు చూడలేదు సుమా. దేవుని ప్రేమ నువ్వు ఎప్పుడు పొందుకోలేదు. దేవుడి ప్రేమను పొందుకుంటే నీ భర్త కన్నా ఎక్కువ భర్తగా ఉంటాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొనే నీ తల్లి తండ్రి అయి ఉన్నారు. నీ బిడ్డలు నిన్ను వదిలేసినా కూడా ఆదరించేవాడు ఉన్నాడు. ఏ క్షణం నీ జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా తిరగబడుతుందో తెలియదు. కాబట్టి తిరగబడలేని పరిస్థితుల్లో నువ్వు ఆయన అండ ఉన్నావు అంటే గనక చక్కగా నువ్వు కాపుదల కలిగి ఉంటావు. దీపం వెలిగించినప్పుడు ఫ్యాన్ వేస్తే దీపం ఎలా ఎలగదో ఆరిపోతూ ఉంటుంది. నువ్వు ఎవరి మీద అయితే అనుకున్నావో, నువ్వెవరిని నమ్ముకున్నావో, నువ్వెవరి మీద ఆధారపడి ఉన్నావో వాళ్ళని ఖచ్చితంగా మోసం చేస్తారు. ఎందుకంటే గనక నువ్వు వాళ్ళని బాగా నమ్ముతున్నావు, పదే పదే నమ్ముతున్నావు. ఎన్నిసార్లు నిన్ను మోసం చేసినా, మాటలతో మభ్యపెట్టినా, నీ హృదయాన్ని తలంపులి పాడు చేసి గాయపరిచినప్పటికీ కూడా నువ్వు నమ్ముతున్నావు. ఎందుకో తెలుసా? అది దేవుడు నీకు ఇచ్చిన మంచి ప్రేమ. కానీ అవతల వాళ్ళకి ఆ ప్రేమ లేదు. అవతల వాళ్ళ మైండ్ సెట్లో అలాంటి ఊహ కూడా లేదు. నీకెప్పుడు కీడు తలపెట్టేవాళ్ళు ఉంటారు, నీకెప్పుడు హాని చేసేవాళ్ళు ఉంటారు. కోటేశ్వర్లకే అనుకోవద్దు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఒక్క వస్త్రం కోసం ఏసేపుని అన్నదమ్ములు చంపేశారు. ఒకే ఒక్క వస్త్రం కోసం తండ్రి బాగా చేయించి చక్కగా కుట్టించి ఇచ్చాడని కుళ్ళి మరి వాళ్ళేమైనా కోటేశ్వర్లకే శత్రువులు ఉంటారా? కుటుంబాల్లో ఎంత శత్రుత్వాలో తెలుసా? ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత శత్రుత్వాలో తెలుసా? ఎక్కడ పడితే అక్కడే ఉంటూ ఉంటారు. ప్రతిసారి మనం ఎదుర్కొంటుంటాం. సంఘాల్లో కూడా కొంతమంది నచ్చుతాం, కొంతమంది నచ్చం. కొంతమంది ఒక పార్టీ, కొంతమంది ఒక పార్టీ. దేవుని మందిరంలో ఎవరు? దేవుని బిడ్డలు. అసలు దేవుని బిడ్డలని చెప్పుకునే అర్హత మనకు ఉందంటారా? ఆ రైట్స్ మనకు ఉన్నాయా? దేవుడి ప్రేమ చూపించలేని మనము దేవుని బిడ్డలమా? చూచుచున్నని దేవుని ప్రేమించలేని నువ్వు చూడని నీ సహోదరుని ఎలా ప్రేమించగలవు? కుటుంబ సభ్యులు, రక్త సంబంధము, రిలేషన్ అనుకోద్దు, బయట ఏ బంధమైనప్పటికీ నువ్వు దేవుడిని ప్రేమిస్తే నీ కడుపులో కత్తి దించి వాడిని కూడా ప్రేమిస్తావు. వాడిని చూసి నవ్వుతూ ఉంటావు. అలాంటి మనస్తత్వాలు ఎవరికున్నాయి ఈ రోజుల్లో? కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ చెట్టును పోల్చబడి నువ్వు ఉంటున్నావు? నీ జీవితం నాశనం అయిపోతే ఇంకో గోతులు వేసేసి, ఇంకో 4 రాళ్ళు వేసి దాని మీద మట్టేసి నేను కప్పెట్టేస్తారేమో తప్ప నిన్ను పైకి తీసి చేరదీసి ఆదుకొని నాదుడు తెలిసుండి లేడు. ఈ రోజుల్లో అయితే అసలు లేరు. మన తల్లిదండ్రుల కాలంలో అంటే మంచి మానవత్వం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అప్పట్లో సంపాదన చాలా తక్కువ అయినప్పటికీ ప్రేమ చాలా ఎక్కువ. ఇప్పట్లో సంపాదన చాలా ఎక్కువ, ప్రేమ లేనే లేదు. ప్రేమ ఎక్కడ కూడా కనబడతలేదు. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోవును. ఒక్క పూట రైస్ మిగిలిపోయిందంటే అది ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే దాన్ని ఏదో రకంగా సేల్ చేసేడాకే చూస్తున్నాం తప్ప, పోన్లే ఒక ప్యాకెట్ కట్టుకొని వెళ్ళి అక్కడ ఎవరో నుంచుంటారు, పేదవాళ్ళు ఎవరో ఉంటారు, చేద్దామన్న ఆలోచన కూడా రాదు. వస్తే రేపటికి మనకు పనిచేయదా? రేపటికి మనకు పనిచేస్తుంది, ఇవాళకి మనకు పనిచేస్తుందని ఏ రాత్రి కాడ నేను వెళ్ళిపోతానన్న ఆలోచన లేదా? రేపటికి ఈ భోజనం పాడైపోతుందేమో అని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి ఇది చేసిన వాళ్ళకి రేపటికి నీ ప్రాణం ఉంటుందా? నువ్వు వండి పాడేసిన అన్నం కూడా అంత మెత్తగా అయిపోయిన అన్నం కూడా ఉంటుందేమో తప్ప రాత్రి కాడ నీ ప్రాణం కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి.
ఎప్పటికప్పుడు పుణ్యాలు, ఎప్పటికప్పుడు ఉపకారాలు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు హృదయం శుద్ధి చేసుకోవాలి, ఎప్పటికప్పుడు తలంపులను శుభ్రం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు నువ్వు పడుకునేటప్పటికల్లా ఈరోజు నేను దేవుడు తీసుకెళ్ళిపోతే ఆయనతో పాటు వెళ్ళిపోతాను, ఖచ్చితంగా నాకు ఆయన పాదాల దగ్గర ప్లేస్ దొరుకుతుంది అన్న నమ్మకం నీకుందా, అన్న ఉద్దేశం నీకుందా, అన్న ఆలోచన నీకుందా? ఆ పూట మనం తినిచ్చేసి కన్నా ఎవరికన్నా పంపించవచ్చు కదా ఒక ప్యాకెట్ కట్టి. ఎవరో రావాలి, ఎవరో భారం భరించాలి, ఎవరో పెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఫోటోలు అయ్యి కానీ పెట్టుకున్నారనుకో, పెట్టడం ఎందుకు, గొప్పగా ఫోటోలు పెట్టుకోవడం ఎందుకు? వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ కడుపు నింపుతున్నారు, అది చూడండి. ఆ మాట అసలు వాళ్ళని మాకు పెట్టి నువ్వు ఎందుకయ్యా గొప్పగా ఫోటోలు తీసుకుంటున్నావు అని వాళ్ళని అలా అనరు. తీసుకుంటే ఏం బాబు నా కడుపు నింపవని అంటాడు. నాకు తెలుసుండి ఎవరు చూడాలి మన ఉపకారం. కుడి చేస్తే ఎడం చేయికి తెలియకూడదని, ఎడం చేత్తో చేస్తే కుడి చేయికి తెలియకూడదని దేవుడు చెప్తున్నాడు. నువ్వు అలా చేసుకుంటూ యథార్థంగా వెళ్ళిపో, నీ 2 గుప్పెట్లను కుడి ఎడమ తేడా లేకుండా దేవుడు నిన్ను నింపేస్తాడు ధాన్యాలతోటి. నేను చెప్తున్నాను, సాక్షిని నేనే. అందరికందరు సాక్ష్యాలు ఉండాలి, అందరి జీవితాల అనుభవాలు ఉండాలి. ఉంటాయి, ఉండవని కాదు, వేస్తారు అందరూ, ఏరు అని కాదు. ఒకటి పెట్టేసుకోవాలి, చాలా గట్టిగా తీసుకోవాలి. ఒక బండ గుర్తులా మనం పెట్టుకోలేదు. ఏమో రాత్రికి నేను ఉంటానో పోతాను, ఈ రాత్రి మంచం మించి ఇంకా దిగనేమో, రేపు సూర్యోదయం చూడనేమో, ఈరోజు నేను చేసుకోవాల్సిన పుణ్యాలు ఏమున్నాయి, ఈ రోజంతా నేను చేసిన పాపాలు ఏమున్నాయి, దేవుని ప్రార్థన దగ్గర నేను నా పాపాలు ఎలా కడుక్కోవాలి. ఒక చెట్టు ఇచ్చిన వార్నింగ్ నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను? ఒక అంజూరపు చెట్టు వార్నింగ్ ఇచ్చిందే, దేవునికి నేను పని చెయ్యాలయ్యా అని. ఒక ఒలివ చెట్టు వార్నింగ్ ఇచ్చిందే, దేవునికి నా రసాన్ని కాయలను ఇవ్వాలయ్యా అని. ఒక ద్రాక్షవల్లి వార్నింగ్ ఇచ్చిందే, నేను నా దేవునికి పని చేయాలయ్యా, నేను రాను. నేను బొమ్మలాట్లా కనబడుతున్నానా, తోలు బొమ్మలాట్లా కనబడుతున్నానా, ఇటు అటు ఒకటొక నేను వచ్చేదనని 3 చెట్లు అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చాయే. ఒక చెట్లు, ఒక మనిషివైన నువ్వు దేవునిలో ఎందుకు కరెక్ట్గా నిలబడలేకపోతున్నావు? ఎందుకు నిలబడలేకపోతున్నావు? అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. బాధ్యతలు నిర్వర్తించలేనప్పుడు ఒకరికి నేను నీకు తోడుగా ఉంటాను, నీకు అండగా ఉంటాను, నీకు నీడగా ఉంటాను, అందులో ఎవరైనా రావచ్చు. భార్యలో, పిల్లలో, తల్లిదండ్రులో, అక్క చెల్లెల్లో, అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు ఉండొచ్చు. కొద్దిపాటి బాధ్యత కూడా నెరవేర్చలేని మనము బైబిల్ చదవడాలు ఎందుకు, ప్రసంగాలు చేయడాలు ఎందుకు, ప్రసంగాలు వినడాలు ఎందుకు? ఇప్పుడు ఈరోజు ఒక గుప్పుడు ముద్దతో కడుపు నింపలేదు కానీ ఎవరికైనా ఒక 10 సంవత్సరాలు పోయాక నీ కడుపు నింపుతానంటే అప్పటికి బ్రతుకుతాడా? కత్తి పొదునుగా ఉందో లేదని నేను నీకు 2 పోట్లు దించాను, నీ ప్రాణం పోతుంది అనుకోలేదు, లేచి నుంచోరో బాబు అంటే వాడు లేచి నుంచుంటాడా? నీ కత్తి పొదును చూడడానికి వాళ్ళ శరీరమే దొరికిందా గాయపరచడానికి? ప్రతిదీ దేవుడు లెక్క చూస్తున్నాడు. ఎవరి విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎవరిని ఎంత బాధ పెడుతున్నావో ప్రతిదీ కూడా లెక్క చూస్తున్నాడు దేవుడు. ఏ క్షణమన్నా మనం వెళ్ళిపోవచ్చు. నీ మీద ఆనుకున్న వాళ్ళని నువ్వు వదిలేసావంటే దేవుడు ఖచ్చితంగా నేను వదిలిపెట్టడు. ఖచ్చితంగా దాని యొక్క పర్యవస్థానం నువ్వు ఎప్పుడన్నా కూడా అనుభవిస్తావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడో చచ్చిపోయాక ఆ జన్మ ఈ జన్మ కాదు. ఈ జన్మలో ఒకటి తెరం లేదు కానీ మళ్ళీ వచ్చే జన్మ ఒకటి కావాలా అంటే ఎలాగంటే లాజర్ లాగా అనమాట. ఒక్కసారి నా అన్నదమ్ముల దగ్గర పంపించు, వాళ్ళకి నేను బుద్ధి చెప్పి వస్తానని అంటే ఈయనకి మళ్ళీ బ్రతకాలని ఆశ. ఆ అగ్నిగుండంలోంచి తీసి మళ్ళీ శరీరం ఇచ్చి ప్రాణం ఇచ్చి మళ్ళీ నా భోగభాగ్యాలు నాకు ఇచ్చి ఈసారి నేను వెళ్ళి జాగ్రత్తగా ఉంటాను. నా అన్నదమ్ములకి ఎవరే బాబు, లోన నరకం అనేది ఒకటి ఉందిరా బాబు, పైన స్వర్గం అనేది ఒకటి ఉంది, కాగా లాజరు నేనే దానికి ఉదాహరణ అని చెప్పడానికి. భూమి మీద ఆయుష్ ఉన్నప్పుడు, భూమి మీద ఆరోగ్యం ఉన్నప్పుడు, భూమి మీద నువ్వు సజీవుడుగా ఉన్నప్పుడు ఒకటి చేయలేదు కానీ ఇప్పుడు వెళ్ళి వద్దరెత్తావని చెప్పి, బాబు నీకు నాకు చాలా దూరం ఉందయ్యా, నీ ప్లేస్కు నువ్వు వచ్చేసావు నరకానికి. లాజరు నా రొమ్మున ఆనుకొని ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ ధనవంతుడి కథ, ఈ యొక్క ధనికుడి కథ, ఈ దరిద్రుడి కథ ఎలా ఉందో అలా ఉన్నాయి మన కథలో. నీ కొంద కదా అని చెప్పేసి ఉండక్కర్లేదు. ఉండడం అంటే ఏంటి? బీరువాల నిండా లేకపోతే బ్యాంకుల నిండా ధనాలు మూలిగిపోవాలా? ఒక పూట ఒకరికి భోజనం పెట్టాలంటే ఆ ఒక్క పూట వాళ్ళకి భోజనం పెట్టి చూడు, వారం రోజులు దేవుడు నీకు భోజనం ఇస్తాడు. దేవుడు చెప్పలేదా నీకు ఒక రోజు భోజనం కలుగుంటే భోజనం పెట్టు, ఒక వస్త్రం కలుగుంటే 2 కలుగుంటే ఒక వస్త్రం అని బీరువాలు నింపేస్తాం. డబ్బులు పెట్టుకుంటేనే వస్తుంది.
ఆకులు పెట్టుకుంటే రాదు, చెట్టుకున్న ఆకులు పెట్టుకుంటే రైస్లు ఇస్తాడా, చెట్టుకున్న ఆకులు పెట్టుకుంటే బట్టలు ఇస్తాడా, చెట్టుకున్న ఆకులు పెట్టుకుంటే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కొని తెచ్చుకుంటామా? మాట్లాడితే ఎవరైనా డబ్బులు పెట్టుకున్నాం, డబ్బులు పెట్టుకోకపోతే చెట్టుకున్న ఆకులు అలంలో పెట్టుకుంటామా? అందరూ డబ్బులు పెట్టే కొంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుణ్యాలు ఎక్కువ చేసుకుందాం. పాపపు రోజుల్లో ఉన్నాం. మన తల్లిదండ్రులు చూడలేని కరోనా లాంటి అన్ని భయంకరమేమన్నా చూస్తున్నాం. ఎప్పుడు భూమంతం అయిపోతుందో, ఎప్పుడు మనమంతం అయిపోతామో, ఎప్పుడు మన కుటుంబాలు ఏమైపోతాయో తెలియదు. కాబట్టి దేవునికి ఎప్పుడు మనం కరెక్ట్గా ఉందాం. 10 మందిలో ఒక 5గురు కన్యకలాగా సిద్ధపాటు కలిగిన కన్యకల్లాగా ఉన్నావా? వాళ్ళ దేవుడు తెలుసు, వాళ్ళ దేవుని మందిరానికి వెళ్ళారు, కానీ వాళ్ళలో సిద్ధపాటు లేదు. నీవు దేవుని మందిరానికి వెళుతూ బైబిల్ చదువుతూ దైవజనుల వాక్యం కూడా వింటూ నీ హృదయాన్ని సిద్ధపాటు చేసుకోలేనప్పుడు నీ దైవజనుడు నీ దైవజనురాలు వచ్చి నేను సిద్ధపాటు చేయరు. ఆ యొక్క వాక్యము, ఆ యొక్క హెచ్చరికలు, ఆ యొక్క బోధే నీకు హెచ్చరిక వాక్యములు, హెచ్చరిక బోధ, హెచ్చరిక వార్నింగ్. నీకు ఈ చెట్లు చెప్తున్నాయి, మేము పాడైపోము, మేము మంచిగా ఉన్నాం, మమ్మల్ని మంచిగా ఉంచు, నువ్వు మా ఊసుకి జోలికి రావద్దని. ఎప్పుడైతే దీన్ని అడిగారో, రండి 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 అందరూ నా నీళ్ళకి వచ్చేయండి, లేకపోతే తిరిగే చంపేస్తానన్నాను. అదేదో సామెతో వరం ఉంటుంది, వరం ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చావా లేదని టెస్టింగ్ అన్నట్టు ఉంటుంది అనమాట. కటి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క సాయంకాల సమయన, ఈ రాత్రికాల సమయన నేను మీతో చెప్పేది ఏంటంటే, మనం చివరి రోజుల్లో ఉన్నాం. చివరి రోజుల్లో ఉన్నాం. ఎవరున్నాం? మన ప్రాణాలు ఉన్నాయి. నాకు ఏ జబ్బు లేదండి, నాకు లేదు. ఇప్పటిదాకా నేను ఎప్పుడు జబ్బుతో మంచం మీద పడుకోలేదండి, నేను పడుకోలేదు. నేను గ్రౌండ్ అంతా తిరిగేస్తానండి, నేను అందులో సగమే తిరుగుతాను. నేను ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు, బలహీనంగా ఎవరు లేరు. ఒకవేళ బలహీనంగా ఉన్నా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ వస్తుంటారు. అంత దాకా వెళ్ళి అక్కడ పడి నీ డబ్బులు నీ ఒంటికి పెట్టుకోకుండా, కత్తులతోటి సుత్తులతోటి కొయ్యించుకొని ఇది చేయకుండా ఇక్కడ పుణ్యాలు చేసుకుంటే అక్కడ నువ్వు నీ శరీరం కాపాడబడుతుంది. పుణ్యాలకి శరీరం కాపాడడానికి ఇదేంటనొచ్చు. యేసు ప్రభు ఒళ్ళంతా పచ్చి గాయాలైపోయాయి. కొరడాలతో కొడితే రక్తపు దారులు వచ్చేసాయి, దారులు కారిపోయాయి. మాంసపు ముద్దలు ఆ రెళ్ళుతో లాగుతుంటే కొరడాలకి ఇనప ఊసలేసి మరీ రెడీ చేశాడు దానికి, కంచెలాగా. ఎలాంటి కంచె అంటే యూత్ ఎప్పుడన్నా గొడవలు కాలి మినిస్టర్ల ఇంటికి వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు, ఎక్కువ గొడవలు ఆడినప్పుడు, ఇంకెక్కడైనా చూడండి ఒక ఇనప కంచెలాగా వేసేస్తారు చూసారా, ఇనుము రేసులుగా ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఇంకంతే, బయటికి రానిది, అది అందులో చిక్కడిపోతూ ఉంటుంది. అలాగా దేవుడు ఒళ్ళంతా తూట్లు అయిపోయింది కదా, ముళ్ళల్లో ముళ్ళ కిరీటం దించితే తల్లో బ్రెయిన్లో దిగిపోయింది అనమాట, మామూలుగా కాదు. ఒళ్ళంతా పచ్చి గాయాలు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? పాపం చేశాడు. నిజమే, ఆ పాపం అందులో ఒకటి నేను, ఒకటి నువ్వు, రెండొకటి ఆయన. ఆయన చేసిన పాపాలన్నీ మనయ్యే. మన పాపాలే కదా ఆయన శరీరం మీద మోపబడ్డాయి. మన పాపాలకే కదా ఆయన శరీరం చీల్చేశారు. మన పాపాలకే కదా ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడి బ్రెయిన్లో ఇదైపోయింది. మన పాపాలకే కదా ఆయన రక్తదారులు కార్చాడు. అంటే పాపము వల్ల వచ్చే జీతము మరణము. దానికి దీనికి సంబంధం ఏంటన్నారు కదా. పాపం చేసుకుంటూ వచ్చేది ఏంటో తెలుసా? అనారోగ్యము. పాపం చేసుకుంటూ వచ్చేది ఏంటో తెలుసా? మరణము. పాపం చేసుకుంటూ వచ్చేది ఏంటో తెలుసా? మంచం మీద పడి పాపాన్ని అనుభవించుకోవాలన్నమాట. ఖచ్చితంగా చెప్పట్లేదా దేవుడు ఇక్కడ ఇంత క్లియర్గా? అర్థం కావట్లేదా? మనిషి చేసిన పాపాలు మన ఒంటి మీద మనమే అనుభవించుకోవాలి. ఏది రాకుండా ఎంతో శ్రేష్టంగా ఉన్నావంటే నువ్వు ఏ పాపం చేయకుండా శ్రేష్ఠుడుగా ఉన్నావని అర్థం. అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా పాపాలు చేసుకున్నాను, నేను అక్కడికి వెళ్ళట్లేదు అని అనట్లేదు. నన్ను మీరు ఎలా అనద్దు, ఇలా లాగద్దు. దానికి చెప్పాలంటే చాలా చరిత్ర కూడా ఉంది, చెప్తున్నాను. క్లియర్గా చెప్పట్లేదా దేవుడు? పాపం వల్ల వచ్చే జీతము మరణము. నువ్వేదన్నా అనుభవిస్తున్నావని అంటే, శారీరకంగా బాధ అనుభవిస్తున్నావంటే చూసుకో, నీ తల్లిదండ్రులదో, నీదో, దేవునిదో, ఎవరి నుంచి వచ్చిందో నీకు దేవుడు పెట్టిన శిక్ష. తల్లిదండ్రుల పాపాలా? తల్లిదండ్రుల పాపాలంటే మీ తల్లిదండ్రులు పాపిష్టాలు అంటలేదమ్మ నేను, మళ్ళీ అలాగనుకోద్ది. లేకపోతే నీకు జ్ఞానం తెలిసిన కాంచి నువ్వు చేసిన పాపాలు ఏమున్నాయో, నేను ఏం చేశానో నాకు తెలియదా? క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. మన శరీరం మీద మనమే అనుభవించుకోవాలి మన పాపాలు. అందుకే మనం శరీరకంతో చేసిన పాపాలన్నీ కూడా దేవుడు తన శరీరం మీద అనుభవించాడు. కానీ ఆత్మలో ఏదో మూలుగుతూ ఏడుతూ ఇదైపోయాడు ఆయన. శుభ్రంగా ఉండి
ఒళ్ళంతా తూట్లయిపోయింది. అంటే ఎన్ని పాపాలు భూమండలం మీద చేసిన ప్రతి పాపం కూడా ఒక్క కొరడ దెబ్బ 1,000,000 మంది చేసిన పాపాలన్నమాట. అయినా సరిపోలేదు, ఆయన ఒళ్ళంతా ఇచ్చేసిన, వెనక ముందు పైన కింద అంత ఇచ్చేసిన ఆయన ఒళ్ళు సరిపోలేదు. అంటే మానవులు ఎన్ని పాపాలు ఎన్నిసార్లు చేస్తున్నారు, ఎన్నిసార్లు ఆయన గాయపరచామని ఇక తట్టుకోలేక ఒకేసారి ఆయన శిక్ష వేయించేసుకొని వెళ్ళిపోయాడంతే. బాధపడలేక పాపం మన పాపం మన ఒంటి మీద దెబ్బ కింద పడితే తెలుస్తుంది, మన పాపం మన ఒంటి మీద మరణం కింద పడితే తెలుస్తుంది, మన పాపం మన ఒంటి మీద మంచం మీద పడినప్పుడు తెలుస్తుంది. మనం అనుభవించిన పాపాలే లేకలేక ఎవరు ఏం చేయలేక కొట్టుకుంటాం చూసారో అప్పుడు తెలుస్తుంది ప్రాణం యొక్క విలువ, పాపాల విలువ. పలానా టైంలో ఆ పాపం చేశాను, పలానా టైంలో ఈ మనిషికి అన్యాయం చేశాను, పలానా టైంలో ఈ మనిషికి ద్రోహం చేశాం. సూటు బూట్లు వేసుకొని పట్టు చీరలు కట్టేసుకొని ఉన్నంతలో రెడీ అయిపోయినంత మాత్రాన శ్రేష్ఠులం కాదు. బైబిల్ చెప్తున్న వాళ్ళు ఎలా ఉన్నాము, బైబిల్ వింటున్న వాళ్ళు ఎలా ఉన్నాము, మందిరంలో చెబుతున్న వాళ్ళు ఎలా ఉంటున్నాం, మందిరంలోకి వెళ్ళి వింటున్న వాళ్ళు ఎలా ఉంటున్నాం మనకే తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయం నేను చెప్పేది ఏంటంటే, చెట్టు చాలా కరెక్ట్గా ఉంది, మరి మనిషి ఒక చెట్టుకి ఆత్మ లేదే, ఒక చెట్టుకి కళ్ళు లేవు, ఒక చెట్టుకి బ్రెయిన్ లేదు, ఆలోచించే శక్తి లేదు, ఏమీ లేదు. కానీ మానవుడుగా నీకు సమస్తము దేవుడు పొందుపరిచాడు కదా, నీ బ్రెయిన్లోని, నీ తలంపుల్లో, నీ గుండెల్లో, నీ తలంపుల్లో ఉన్నావు కదా, దేవుడిని ఆలోచిస్తున్నావు కదా. మరి నువ్వెందుకు నీ హృదయాన్ని సరి చేసుకోలేకపోతున్నావు? ముళ్ళ తుప్పలో చిక్కుకొని శాతాను కోరల్లో పడి కాలిపోవాలనుకుంటున్నావేమో. ఏంటది లెబనోను వృక్షములాగా మాడిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నావో, లేకపోతే 3 చెట్లలాగా, అంజూరపు చెట్టులాగా, ద్రాక్ష చెట్టులాగా, ఒలివ చెట్టులాగా చక్కగా ఫలభరితంగా నిగనిగలాడి నువ్వు, నీ భర్త, నీ కుటుంబం, నీ దేవుడు అన్నట్టుగా నువ్వు జీవిస్తున్నావో లేదో ఆలోచించుకొని. ఎన్ని పుణ్యాలు చేసుకుంటున్నావు, ఎన్ని పాపాలు చేసుకుంటున్నావు, పాపం వల్ల వచ్చే జీతం మరణం అని క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. నీ పాపం నీ ఒంటి మీద అనుభవించుకోక తప్పదు. ఒకవేళ దేవుడి వల్ల దేవుడి వల్ల శిక్ష వచ్చిందని అంటే గనక అది ఒక్క యోబుకే చెందుతుంది, నాకు తెలిసిండి. అలాంటి మహానుభావులు ఒక్క దావీదుకే చెందుతుంది, ఒక్క దానియేలుకే చెందుతుంది, ఒక్క అబ్రహాముకే చెందుతుంది, ఒక్క మోషేకే చెందుతుంది, ఒక్క ఎలీషాకే చెందుతుంది, ఒక 12 మంది ప్రవక్తలకే చెందుతుంది. మనం ఎవరల్లా అలా చెప్పుకోవడానికి, ఏం రైట్స్ ఉన్నాయి అలా మనం అలా చెప్పుకోవడానికి? అంతటి భక్తి పరులమా? అంతటి దేవుడి కోసం ప్రాణాలు అర్పించామా? అంతటి దేవుని యొక్క ఆత్మను పొందుకున్నామా? చిచి, చెప్పుకోవడానికి సిగ్గుండాలి మన బ్రతుకులకి. ఒకవేళ నిజంగా దేవుని కొరకు నువ్వు అంత రోదన చేస్తుండి, అంత దేవుని యొక్క ఆత్మ పొందుకొని అంత దేవునితో ఉంటే, మిమ్మల్ని అన్నది ఆ పాపం నా మీదకి ఈ క్షణం వచ్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి నటించేది కాదు, జీవించేది. నటించేది పాతాళానికి పోతుంది, ఆయనతో జీవించేది ఆయన పాదాల దగ్గర ఉండిపోతుంది. ఈ క్షణాన్ని నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావేక? నీ ఆలోచన, నీ భర్త, నీ ఇంటిని ఎలా సరి చేసుకుంటున్నావో, ఎలా సరిపెట్టుకుంటున్నావో ఉన్నదాంతో ఎప్పటికప్పుడు హృదయాన్ని, తలంపులు శుభ్రం చేసుకుంటూ దేవుడికి పరిశుభ్రంగా ఉంటున్నావో లేదో ఇక మీరు మాత్రమే ఆలోచించుకోవాలి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఏకాకిడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.